నిన్న నల్గొండలో సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో సంచలన ట్విస్ట్. మర్డర్ కేసును 24 గంటలు గడవక ముందే ఛేదించిన వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బృందం. ఆస్తి పంచాయతీ కాదు, భార్యాభర్తల పంచాయతీ అస్సలే కాదు, పగతో రగులుతున్న మర్డర్ కూడా కాదని తేల్చిన పోలీస్ అధికారులు. ట్విస్ట్ ఏంటంటే దేనికి సంబంధం లేకుండా రోజు వారి పడుకునే స్థలంలో చింతకింది రమేష్ పడుకున్నందుకే హతమార్చిన కర్ణాటకకు చెందిన షేక్ సిరాజ్ గా గుర్తింపు. షేక్ సిరాజ్ కర్ణాటక రాష్ట్రంకు చెందిన వ్యక్తి. లారీ క్లీనర్. సిరాజ్ లారీ డ్రైవర్ తో గొడవ పడగా లారీ డ్రైవర్ నల్గొండలో దింపి వెళ్లిపోయిన వైనం. గత నెల నుంచి ఎటూ వెళ్లకుండా నల్గొండలోనే ₹5 భోజనం తింటూ అదే ప్లేస్ లో పడుకొని కాలం వెళ్లదీస్తున్నాడు. అతను నిద్రిస్తున్న స్థలంలో చింతకింది రమేష్ మృతుడు పడుకుండడం చూసి కోపదిక్తులైన సిరాజ్ గొడవకు దిగి చేత్తో కొట్టి గొంతు పట్టుకొని చంపుతానని రమేష్ ను బెదిరించిన సిరాజ్. ఇద్దరి మధ్య వాగ్వాదం. అక్కడి నుంచి వెళ్లిపోయిన సిరాజ్ గంట తర్వాత నిద్రిస్తున్న రమేష్ పై బండరాళ్లతో మృతుడి తలపై బలంగా కొట్టి రాయిని దొరకకుండా కాలేజీ గోడ వెనకాల విసిరేసిన వైనం. సిసి ఫుటేజ్ ఆధారంగా చాకచక్యంగా వ్యవహరించి నిందితుడు సిరాజ్ ను అదుపులోకి తీసుకున్న వన్ టౌన్ పోలీసులు. నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి నేతృత్వంలో సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకట్ నారాయణ, ఏఎస్ఐ వెంకట్ యాదవ్ సిబ్బంది రబ్బానీ షకీల్, శ్రీకాంత్, శంకర్, జానకి రాములు మరియు సైదులు ఇట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన వారిని జిల్లా ఎస్పీ అభినందించారు.